వెల్కమ్ టు M3 న్యూస్. మీరు చూస్తున్నారు మీడియా న్యూస్ బులెటిన్. నేను మీ విజయకృష్ణ. సంజీవపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం సంజీవపురం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య లోపం ఉండడంతో స్థానిక ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి పాఠశాలకు సరఫరా చేస్తున్న కూరగాయలు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పఠాన్ మౌలా, టీడీపీ నాయకుడు తల్లిం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేయడంతో ఓకే సార్. ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ రావాలంటే మాకు కావడం లేదు. బయట ఇది కూడా అడిగాము, రిపేర్ చేయిస్తాం. డైరెక్ట్ మేము వెయిట్ చేసేస్తాం. ఇంత వాహనం వచ్చేది పెట్టుకుంటే ఎట్లా ఏమ్మా ఇంత తప్పు ఇప్పుడు ఏందో చూడండి, అంత గబ్బు చేసి ఈ వాసన అంత గబ్బుగా పెట్టుకున్నది పురుగులు పెట్టుకున్నారు. నా తత్వాన్ని పెట్టేస్తుందండి అంత ఇన్సూరెన్స్ పెట్టుకొని. ఏమి ఈరోజు నేను మెత్త ఉండి చెప్పు గమనించాకు. ఇది బాగుందే, ఇది బాగుందే, ఇది ఇది ఇంకా ఎవరు చూడకుండా అట్టే దీన్ని కెలిగేవనివే కదా నువ్వు. ఏదో చూపి ఏదో బాగుంది ఒకటి చూపి నాకు. ఎవరు వాడు భయపడిస్తాడని చెప్పండి. మీరు ఏం చెప్పలేరా మాత్రం ఈ నెంబర్ టమోటాలు ఎత్తుకొస్తే కూడా ఎనికి పంపిస్తాయి మమ్మ. నాకు అదంతా తెలుసు ఓకే, నాకు అది తెలుసు. కానీ అనేది చూశాను, వాళ్ళకంతా బాగా వార్నింగ్ కూడా ఇచ్చాను. ప్రిన్సిపల్ కూడా కొంచెం గట్టిగా చెప్పొచ్చేసారు మొన్న వచ్చి. అట్లా కాదు, ఒకటి నేను రెసిడెన్షియల్ స్కూల్ చాలా చూసాను. మీకు మెటీరియల్ సప్లై చేసేవాడు వాడు ఏదో మనం ఏదో ఊరికే డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ అని చెప్పి ఇస్తున్నారు. వాడు సప్లై చేయడు, కూరగాయలు చేయడు, మీరు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారు వానికి? ఆపాలి కదా మీరు పేమెంట్లు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మేడం నేను చెప్పేది ఒకటి వినండి. నేను చెప్పేది మిమ్మల్ని బ్లేమ్ చేయడం నేను ఇక్కడ టమోటాగా వేస్తున్నారు. ఎంత ఘోరాది ఘోరం అంటే అంత ఘోరాది ఘోరంగా ఉన్నాడు. మేము వచ్చి చూసినాము కాబట్టి సరిపోయింది. లేకుంటే దానిలో వేసి దుబ్బడమే కదా దీన్ని. ఇప్పుడు వాడు చికెన్ చేయడంలే, ఇప్పుడు చికెన్ ఇచ్చేనే టీచర్లు పెట్టగలరు. వాడు మంచి కూరగాయలు ఇచ్చి మంచి భోజనం పెడతారు, మంచి బియ్యం ఇచ్చి. ప్రిన్సిపల్ ఆ టెండర్ వేయించుకున్నాడంట సార్ లాస్ట్ ఇయర్. నేను కూడా పోయి వచ్చినాను. ఇప్పుడు మనకు ఈ 21st ఉంది సార్ ఇక్కడ తిరుపతిలో టెండర్. ఏడుకొండల మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మనుబోలులో ఏడుకొండల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏడుకొండల మృతిపై హోం మినిస్టర్ ఓ రకంగా, జిల్లా ఎస్పీ మరో రకంగా వివరణలు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అయోమయ స్థితికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేసి మృతిపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో, న్యాయవాదులతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఉపాధ్యక్షులు బాలసుధాకర్, సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, సుధీర్, సుధాకర్, మల్లికార్జున్ రెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోమ్ మినిస్టర్ గారేమో
ఈ కేసు పోలీసులకి సంబంధించిన విషయం కాదు, పోలీసులకు సంబంధం లేదు. అయినా కూడా ఒకసారి స్టేట్ మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీసుకి సంబంధం లేని ఇష్యూ. యాక్చువల్గా ఓవరాల్ అలాగే చెప్పేసి నేనేమి దాన్ని బయటకు రావడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఎవరిని కూడా రక్షించాలని భావన ఉన్నాను. దాని మీద కూడా ఎంకరేజ్ చేస్తాను. నిజంగా పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీస్ అరెస్ట్మెంట్ వల్ల నేను సూసైడ్ చేసుకున్నాను. ఆయన కూడా ఓవరాల్గా చెప్పాలంటే మీరు అన్నది అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది అండ్ సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలా విలేజెస్ కానీ అది తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు అండ్ ఇట్ వాస్ బ్రాడెడ్. బట్ ఎవర్ అలిగేషన్ దట్ కస్టోడియల్ డెత్ అనేది ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్ బికాస్ ఇట్స్ నాట్ పోలీస్ స్టేషన్ ఇన్ దోస్ లాస్ట్ 2 days. అంటే ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఇది ఆ ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి ఒక కాలువలో ఒక అపస్మారక స్థితిలో ఉంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ నుంచి కారు పంపించి ఆ గ్రామస్తులతో కలిసి ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు క్లియర్గా. ఒక రాష్ట్ర మంత్రి హోంమంత్రి గారు అసలు ఈ కేసులో పోలీసులు ప్రమేయమే లేదన్నారు. అయితే కేసు పూర్వపరాలు ఏంటంటే నక్కా సుజాతమ్మ అని చెరుకుమూడి గ్రామానికి సంబంధించి ఏదైతే చనిపోయిన ఏడుకొండల చిన్నమ్మ మెడలో బంగారం చోరీ జరిగితే ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 10వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్కంపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కంపేట గ్రామం అంటే మా స్వగ్రామం. నేను సంబంధిత గూడూరు సిఐకి చేశా, పొదలకూరు సిఐకి చేశా. లాస్ట్కి డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి 10:45 ఫోన్ చేసి సార్ ఇట్లా అక్కంపేట గ్రామం నుంచి ఫలాని వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చున్నారని అడిగినప్పుడు తీసుకొచ్చున్నారండి ఈ యొక్క బంగారం దొంగతనం విషయంలో చెప్పిన వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఇట్లేంటి ఇవేం పనులమ్మా అని వాళ్ళు కొంచెం చీవాట్లు పెట్టి ఉన్నాడంటే మనుబోలు పోలీస్ స్టేషన్లో అని చెప్పడం జరిగింది. జగన్ 2.0 సూపర్ యాప్ వాల్ పోస్టర్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆవిష్కరించారు. ప్రతి వైసీపీ కార్యకర్త యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూటమి ప్రభుత్వం అరాచకాలు దౌర్జన్యాలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, మరో 2 ఏళ్లలో చంద్రబాబుని ఇంటికి పంపుతారని హెచ్చరించారు పర్వతరెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు, దుర్మార్గాలు పెచ్చుమీరిపోయాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్సీపీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. జై జగన్ నినాదాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త జగనన్న 2.0 యాప్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశ్నించడమే శాపమన్నట్లుగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అలివికాని హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు బనాయించడం ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. ఇంకో 2 ఏళ్లు లేదా జమిలీ ఎన్నికలు వస్తే ఏడాదిలోపే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పి మూలన కూర్చోబెడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దారుణమైనటువంటి నేరాలు అంటే వారిని కనుక ప్రశ్నిస్తే పేదల పక్షాన్ని నిలబడి కానీ, అలానే మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీరందరి తరఫున ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడం కానీ, అలానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పోరాడే క్రమంలో కానీ, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానీ అనేకమైనటువంటి కేసులు పెట్టడం, వారందరినీ కూడా కారాగారాల్లో నిర్బంధించడం ఈరోజు మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి అంశమే. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలా. చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు కూడా మనం చూడగలిగినాం. కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏదైనా కనుక పోస్టింగ్స్ పెడితే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మా మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రజల పక్షాన నిలబడి లేదా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ అందరికీ కూడా చూపించే క్రమంలో వైఎస్ఆర్సీపీ కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా కనుక ఉంటే వాటన్నిటిని కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు. మరి ఆ విధంగా ఈరోజు సోషల్ మీడియాను కూడా అన్ని ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైతే పోస్టింగ్స్ పెడతారో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు, వారు చేస్తున్నటువంటి మోసాలు, దుర్మార్గాలు వాటన్నింటినీ కూడా ప్రజలకు చూపించారు.
హాస్టల్లో చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. హోమ్ సిక్ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక టెలిఫోన్ను ఏర్పాటు చేసింది. టీపీ గూడూరులోని గురుకుల పాఠశాల విద్యార్థులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల హోంసిక్ సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక అద్భుతమైన సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం పరిధిలోని కోడూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక టెలిఫోన్ బూతులను ఏర్పాటు చేసి స్మార్ట్ కార్డులను అందించారు. తల్లిదండ్రులను వదిలి కుటుంబ సభ్యులకు దూరంగా వసతి గృహాల్లో చదువుకునే గురుకుల విద్యార్థుల ఇంటి బెంగను దూరం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అమ్మ, నాన్న బాగున్నారా అంటూ పిల్లలు తమ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడుకునేందుకు వీలుగా అంబేద్కర్ గురుకులాల్లో ప్రత్యేక టెలిఫోన్ బూతులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక స్మార్ట్ కార్డులను కూడా అందజేస్తున్నారు. గ్రామ ఖండంలోని అక్రమంగా తొలగించిన టెంకాయ చెట్లను బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కైలాసం. గ్రామ కంఠంలోని టెంకాయ చెట్ల తొలగింపుపై విచారణ జరపాలని బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కంఠం భూమిలో ఉన్న 7 టెంకాయ చెట్లను ఒక రైతు అక్రమంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ ఇదే పరిధిలో గతంలో ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎంతో సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారుల స్పందన కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అధికారికంగా వినతిపత్రం అందజేశామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి. నేను బీజేపీ మండలాధ్యక్షుడు, ఇందుకూరుపేట మండలం. ఈరోజు మన గ్రామంలో దాదాపు 2016లో ఒకసారి ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు అక్కడ అసలు ఏం అవసరం ఉంది, పొలాల్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారని చెప్పి మనం ఎంపీడీఓ గారికి లెటర్ పెట్టాము. ఎంపీడీఓ గారికి లెటర్ పెడితే అక్కడ కర్మకృతులు చేసుకునేదానికి కొంతమంది వస్తున్నారు, దానివల్ల వాళ్ళ కోసం చేస్తున్నాం అన్నట్టు చెప్పారు. తర్వాత ఎంఆర్ఓ గారికి పెట్టి అసలు అది పొలం ఎంత ఉంది ఏందని దాని డేటా తీసుకుంటే ఎహరా వచ్చి గుంటపూరంబాకు 51 సెంటు గ్రామనత్వం అని వచ్చింది. అప్పుడు దాంట్లో ఒక 4 years బ్యాక్ రైతు 20 సెంట్లు దాకా ఆక్రమించుకున్నాడు, పక్క పొలం రైతు. ఆ రైతు ఆక్రమించుకుంటే దాన్ని ఎల్లరాళ్ళు నాటిపిచ్చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించాం. హ్యాండ్ ఓవర్ చేయించిన తర్వాత దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు. అదేదన్నా పేదవాళ్ళ కాడైతే వీళ్ళు పోయేసి తీసేసుకుంటారు, కానీ దీన్ని తీసుకోలేకపోయారు. ఏదో భగవంతుడి దయ వల్ల అందరం కష్టపడ్డాం, చేసాం. కానీ ఈరోజు వాళ్ళు చెప్పే మభ్య మాటలేని అధికారులు ఈరోజు ఇన్ని చెట్లు తీసేసారు, రాళ్ళన్నీ నెంబర్లు కూడా వేస్తున్నాయి. ఒకసారి గమనించుకోండి, 11, 12 వరుసగా రాళ్ళు వేస్తున్నాయి, కొన్ని రాళ్ళు కూడా ఎరగొట్టేస్తున్నాయి. రామాయపట్నం పోర్టు వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నాయకుల్ని పోర్టులోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించడంతో పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించవద్దని వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శనివారం చలో రామాయపట్నం అంటూ పార్టీ నేతలు పిలుపునివ్వగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు వచ్చారు. ముందుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి, కందుకూరు మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, మధుసూదన యాదవ్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీగా చేవూరు వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి కాలినడకన పోర్టు వద్దకు వెళ్లగా అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత సమయం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోర్టు సందర్శనకు నిరాకరించడంతో జాతీయ రహదారి వద్దకు చేరుకొని రాస్తారోకో చేశారు. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన కాకాని, ప్రతాప్ కుమార్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలను రోడ్డుపై నుంచి బయటకు లాగేశారు. మళ్లీ పోలీసులతో తోపులాట సాగింది. అనంతరం నాయకులు పోర్టును ప్రైవేటీకరించవద్దని కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాధానం చెప్పాలి.
నారాయణ నేత్ర జ్యోతితో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ అన్నారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన నారాయణ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కమిషనర్. నెల్లూరు విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నారాయణ హాస్పిటల్ కంటి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సుధాతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకి వైద్యులు సిబ్బంది అందిస్తోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ దాతృత్వంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఇప్పటికే వేలాది మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ సుధా మాట్లాడుతూ ఉచిత వైద్య ఉద్యమం అధునాతన మొబైల్ వ్యాన్ సాయంతో ఇప్పటివరకు 10,000 మందికి కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు పూర్తి చేసి అవసరమైన వాళ్ళకి ఉచితంగా అద్దాలు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు షఫీ, వీఆర్సీ ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి, 44వ డివిజన్ ఇన్ఛార్జి దర్శి హరికృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ గుడి ఏడుకొండలు, ఆదిత్య సాయి, మహేష్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. అవి నువ్వు తీసుకెళ్లి దాచుకోవడం కాదు, రోజు పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మన పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క దాతృత్వంలో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు నారాయణ నేత్రజ్యోతి, అదేవిధంగా నారాయణ దంత సురక్ష అనేటువంటి కార్యక్రమాలను దాదాపు ప్రతి డివిజన్లోనూ నిర్వహిస్తూ ఇప్పటివరకు వేలాది మందికి ఉచిత వైద్యం అందించడమే కాకుండా వారికి క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగానే స్కూల్ పిల్లలు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి పిల్లలు, మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ముఖ్యంగా ఈ ఏజ్లో, అంటే ఈ టీనేజ్లో ఎక్కువగా వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారందరూ కూడా ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైనటువంటి వారికి కూడా ఉచితంగా క్లాసెస్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించి అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ విఆర్ మున్సిపల్ హై స్కూల్లో మొదటగా ప్రారంభించినటువంటి దీనికి నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సిబ్బంది అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజంగా స్కూల్ ఏజ్లోనే ఈ సైట్ ఇష్యూస్, షార్ట్ సైట్ ఇష్యూస్ కావచ్చు, లాంగ్ సైట్ ఇష్యూస్ వస్తాయి. అయితే పిల్లలు వాటిని సరైన సమయంలో గుర్తించలేకపోవడం వల్ల ఆ సమస్య తీవ్రమవుతూ దాన్ని అంటే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో నివారించగలిగింది. సరైన సమయంలో గుర్తించలేకపోగా అది ఎక్కువ సమస్యగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే చూసాం, ఒక పాపకు గత 1.5 year నుంచి సరిగా కనిపించడం లేదు బోర్డ్స్ మీద. అది ఇప్పుడు డాక్టర్ మేడం గారు చూశారు. వెంటనే ఆ పాప చెప్పింది, నాకు 1.5 year నుంచి ఇలా ఉంది మేడం, ఇంట్లో నాన్నకి చెప్తే అది అలానే ఉంటుందని అన్నారు. కాబట్టి నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కంటి సమస్యలు మనం నిర్లక్ష్యం చేస్తే దాని సమస్య తీవ్రతరం అవుతుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో నివారించగలిగేది ఎక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ఈ సమస్యను గుర్తించేందుకు
స్కూల్ పిల్లలకి ఈ కంటి పరీక్షలు నిర్వహించడం అనేది చాలా అభినందించినటువంటి విషయం. ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు 2 దుండగులు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన సూలూరుపేటలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో శనివారం జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పార్క్ స్ట్రీట్ సత్యం కాలేజీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని సుమారు 3 సవర్ల బంగారు గొలుసును బైక్పై వచ్చిన 2 దుండగులు ఒక్కసారిగా లాక్కొని వేగంగా పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాల్ని పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ కార్యకర్తకి వైసీపీ నేతలు మద్యం తాపించి విచక్షణారహితంగా దాడి చేసిన దారుణ సంఘటన తాగేటివారిపాలెంలో చోటు చేసుకుంది. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెం ఎస్సీ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ కార్యకర్త చాట్ల వాసు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 10వ తేదీన పథకం ప్రకారం వాసును ఇంటి నుంచి తీసుకెళ్లి మద్యం తాగించి విచక్షణారహితంగా దాడి చేశారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నెల్లూరులోని జీజీహెచ్కి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని కావలి మండలం తాగేటివారిపాలెం గ్రామానికి తరలించారు. మృతదేహం ఇంటి వద్దకు రాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రధాన నిందితుడు వైసీపీ నేత మాజీ సర్పంచి మంద మధుకాగా పరారీలో మరో 2 నిందితులు ఉన్నారు. ఇప్పటికే రవిచంద్ర అనే నిందితుణ్ణి కావలి రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు రూరల్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.